బ్రతిమలాడుకొనుట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో దేవునిని బ్రతిమలాడిన వారిని కొంతమందిని నేను చూపించబోతున్నాను. దేవునికి స్తోత్రం. అయితే మూల వాక్యాన్ని చదువుతున్నాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని కొరకు బ్రతిమలాడుకుంటున్నారంట? క్రీస్తుతో మనకు ఏమి కావాలని బ్రతిమలాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు అని అంటే సమాధానము అనంటే సమాధానము అనంటే ఒకసారి ఇది ప్రతి ఇంటిలో కొద్దివే ఏంటంటే ప్రతి ఇంటిలో ఇది కొద్దివే. ఏం కొద్దివా? సమాధానము కొద్దివే. అసలు సమాధానానికి అధిపతి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం నుంచి మనము ధ్యానించేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయనకి ఇవన్నీ బిరుదులు. ఏమిటివి? బిరుదులు. ఒకటి, ఆయన ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. అంటే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అంట. దేవునికి స్తోత్రం. అంటే ఆశ్చర్య కార్యాలంటే ఏంటి? ఆశ్చర్య కార్యాలంటే ఏంటి? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. స్తోత్రం. అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా చేస్తాడు అనుకుంటున్నావు? అనేకులకి నిన్ను బట్టి, బాగా వినండి, నిన్ను బట్టి ఆశ్చర్యాన్ని అనేకులకి ఇది బట్టి ఆశ్చర్యాన్ని లేదా ఆశ్చర్యాన్ని కలిగించి కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకి నిజంగా క్రైస్తవ్యంలోనికి 2 అనుభవాల్లో వస్తారు. ఒకటి డిసెంబర్ 31కి వస్తారు. రెండోది రేపు జరుగుతున్న ఈస్టర్ పండుగ ఉంది కదా, దానికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే నిన్నటిదాకా అలా తిరిగాడు కదా. ఏంటది? నిన్నటిదాకా అలా తిరిగాడు కదా, నిన్నటిదాకా ఇలా తిరిగాడు కదా. అరే రాత్రి ఆయన అక్కడ చూశాను. దేవునికి స్తోత్రం. అంతలోగా మారిపోయాడు. హల్లెలూయా. ఏమంటారు? అంతలోకి మారిపోయాడు. అంతలోకి బట్టలు మారిపోయాయి. అంతలోకి బైబిల్ మారిపోయాడు. అంతలోకి అదండి ఏ చేతిలో దరిద్రమైన వస్తువు ఉండేదో అదే చేతిలో బైబిల్ పట్టుకున్నాడు. హోల్ ఎప్పుడే మారిపోయాడే. దేవునికి స్తోత్రం అని ప్రజలు ఏం చేస్తారు తెలుసా? దేవునికి స్తోత్రం. ఆశ్చర్యంగా చూస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు అంటే మన జీవితంలో, మన కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అరే నిన్నటిదాకా మంచాన పడి ఉంది, మంచానికి అతుక్కుపోయి ఉంది. దేవునికి స్తోత్రం. దేనికి అతుక్కుపోయింది? మంచానికే అతుక్కుపోయి ఉంది. దేవునికి స్తోత్రం. మంచానికి అతుక్కుపోయింది. ఇప్పుడికిప్పుడు ఏంటంట? ఇప్పుడికిప్పుడు ఎలా లెక్కలిగాడు?
హల్లెలూయా. ఎలా ఎగగలిగాడు? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎలా స్వస్థత వచ్చింది అని ప్రజలు ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా చూస్తాడంట. దేవునికి స్తోత్రం. అంటే మన ప్రభు ఆయన పేరేంటంటే ఆశ్చర్యకరుడు అంట. మనోళ్ళు ఏంటంటే తుమ్మితే సాక్ష్యం, దగ్గితే సాక్ష్యం. ఏంటది? తుమ్మితే సాక్ష్యం, దగ్గితే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారి జీవితాలు అయ్యే జరుగుతాయి, ఇంకెక్కువ జరగవు. ఏంటది? వాళ్ళ జీవితాల్లో అయ్యే జరుగుతాయి, ఇంకెక్కువ జరగవు. ఎందుకంటే ఎక్కువ జరగాలంటే ఎక్కువగా ప్రభుని నమ్మాలి, విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే నిన్నటిదాకా ఏమంటే అప్పులకి తిరిగేవాడు. దేనికి తిరిగేవాడు? అప్పులకి తిరిగేవాడు. ఇప్పుడేంటి? నిత్యముగా ఇలా ఇలా జోలు పట్టుకునేవాడు. ఇప్పుడు ఇలాగ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎలా జరిగింది ఇది? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసండి? ఈ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగాడు. దేవునికి స్తోత్రం. రాత్రికి రాత్రి యాకోబు పేరు మారిపోయింది. ఏమైపోయింది? రాత్రికి రాత్రి. అంతకుముందు ఎవరంట? మోసగాడు. ఒక్క రాత్రి మారిపోతా, అబ్బా ఒక్క రాత్రికి మారిపోతాడా, ఒక్క రాత్రికి బతికి మారిపోతా అని రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలతో